తిరుమలలో బాలకృష్ణ 64వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన అభిమాని టీడీపీ నాయకులు శ్రీధర్ వర్మ ఆధ్వర్యంలో తిరుమలలోని అఖిలాండం దగ్గర 664 కొబ్బరికాయలు కొట్టి 5 కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించారు. బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి అని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. శ్రీధర్ వర్మ మాట్లాడుతూ నందమూరి బాలకృష్ణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారందరికీ సేవా కార్యక్రమాలు చేయాలని, ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని శ్రీవారిని కోరినట్లు తెలియజేశారు. ఆయన పుట్టినరోజు మాకు ఎంతో పండగ రోజు అని తెలియజేశారు. ఈరోజు నందమూరి బాలకృష్ణ గారి 64వ జన్మదిన సందర్భంగా ప్రతి ఏడాది మేము తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా 664 కొబ్బరికాయలు కొట్టి కర్పూరం హారతి ఇచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని, అదేవిధంగా ఈ తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకు మంచి భవిష్యత్తు, అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయనకు నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే భవిష్యత్తు ఆయనకు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కలిగి దైవుడైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం.